ఫిజియలాజికల్ చేంజెస్ కూడా జరుగుతాయి విత్డ్రాల్లో. స్వెట్టింగ్ ఎక్కువైపోతుంది, మౌత్ అంతా డ్రై అయిపోతుంది, ట్రెమర్స్ వచ్చేస్తాయి, బీపీ ఎక్కువ తక్కువ అవుతుంటుంది. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. సో ఈ విత్డ్రాల్ ఏం చేస్తాము అంటే ఫస్ట్ థింగ్ అంటే బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వుడ్ బి టు గెట్ ద ఇండివిజువల్ అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ కింద. ఎందుకంటే దిస్ రిక్వైర్స్ అడ్మిషన్, ఎందుకంటే సమ్ టైమ్స్ దే కెన్ గో టు వెరీ ఎక్స్ట్రీమ్ కార్డియాక్ అరెస్ట్ లాగా పోవచ్చు, ఇంకేమన్నా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడి పారాలైజ్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. సో ఇట్స్ బెస్ట్ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ, అవసరమైతే రిస్ట్రెయింట్ అంటాం, ఎందుకంటే దే బికమ్ వెరీ అగ్రెసివ్. సో వాళ్ళల్లో అట్లా ట్రీట్మెంట్ చేస్తాం. ఆ పాయింట్కి రీచ్ కాకముందు అఫ్కోర్స్ ఇట్స్ బెస్ట్. యూజువల్లీ మనం చూసేది, మీరు ఇఫ్ యూ రిమెంబర్ అబౌట్ 3 months బ్యాక్ 4 months బ్యాక్ మన కుకట్పల్లి ఏరియాలోనే దెర్ వర్ సమ్ కేసెస్ వేర్ కొంచెం కల్తీ ఇవి తీసుకున్నప్పుడు దాని జరిగిన రియాక్షన్స్ కానీ, లేకపోతే కోవిడ్ అప్పుడు వెన్ ఎవ్రీథింగ్ వాజ్ క్లోజ్డ్, లేకపోతే సడన్గా ఈ కళ్ళు కాంపౌండ్లు ఎప్పుడన్నా బంద్ చేసినప్పుడు కానీ, యూ సీ దట్ సడన్లీ పీపుల్ చాలా నంబర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడెక్కడ కూడా చాలా నంబర్స్ విచ్ లెడ్ టు డెత్స్. ఎందుకంటే వాళ్ళు రోజు తాగేటం సడన్గా బంద్ చేసేసరికి ఇట్ టేక్స్ సచ్ ప్రాబ్లమ్స్ అరైజ్. సో ఇది ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్.